వెల్కమ్ టు PM7 స్పోర్ట్స్. జోహెనిస్బర్గ్లోని వాండరర్ స్టేడియంలో పాకిస్తాన్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ చివరి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ మహిళా అభిమాని స్టేడియంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. అలాగే ఓ జంట నిశ్చితార్థము జరిగింది. దీంతో స్టేడియంలో ఏర్పాటు చేసిన స్క్రీన్ల నుండి వీరిని అభినందిస్తూ మెసేజ్ ప్రత్యక్షం కావటం గమనార్హం. క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగటం చాలా అరుదు. 3 వన్డేల సిరీస్ లో భాగంగా జోహెనిస్బర్గ్ లోని వాండరర్ స్టేడియంలో చివరి మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ దక్షిణాఫ్రికా జట్టు వచ్చాయి. ఈ మ్యాచ్ లో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇలాంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఇన్నింగ్స్ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన స్క్రీన్ అందరి దృష్టిని ఆకర్షించింది. వాస్తవానికి వాండరర్ స్టేడియంలో మీ ఆరోగ్యవంతమైన కుమారుడు జన్మించినందుకు మిస్టర్ అండ్ మిస్సెస్ రాబింగ్లకు అభినందనలు తెలుపుతూ ఈ శుభవార్తను స్క్రీన్ పై ప్రదర్శించారు. ఈ మ్యాచ్ లో శ్రీమతి రాబింగ్ వాండరర్ స్టేడియంలోని మెడికల్ సెంటర్లో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అలాగే ఈ మ్యాచ్ లో ఓ లవ్ ప్రపోజల్ కూడా కనిపించింది. ఒక అభిమాని మ్యాచ్ సమయంలో తన స్నేహితురాలికి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి తన స్నేహితురాలికి ఉంగరం ధరింపజేశాడు. ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా ఈ జంట నిశ్చితార్థానికి శుభాకాంక్షలు తెలిపింది. కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ అద్భుతమైన జంటకు వారి నిశ్చితార్థం సందర్భంగా అభినందనలు, మీ వివాహం జీవితకాలం కొనసాగాలి అంటూ విష్ చేసింది. ఇక ఈ సిరీస్ లోని 3 మ్యాచ్లను గెలుచుకోవడం ద్వారా పాకిస్తాన్ జట్టు తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. ఇక 3 మ్యాచ్లోనూ పాక్ బ్యాట్స్మెన్ అద్భుత ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 47 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఈ సిరీస్ లో సైమ్ అయూబ్ మరో సెంచరీ సాధించాడు. 94 బంతుల్లో 101 పరుగులు చేసి ఇన్నింగ్స్ మెరిచాడు.